కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఇవాళ మొట్టమొదటిసారిగా ఎంపీ బాలశౌరి గారు గెలిచిన తర్వాత మన మచిలీపట్నం వస్తూ జరిగింది. అదేవిధంగా మీరు చూస్తున్నారు, జనాలు తండోపతండాలుగా ఆయన్ని కలుస్తాకు వస్తున్నారు. బాలశౌరి గారికి కొల్లు రవీంద్ర గారికి క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు. దాని గురించి మొత్తం అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. బాలశౌరి గారి తరపున, కొల్లు రవీంద్ర గారి తరపున, ముస్లిం మైనార్టీల్లో కానీ అన్ని వర్గాల తరపు నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎలా అంటే ఆయన 10 సంవత్సరాల నుంచి పడిన కష్టానికి కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనేదానికి ఎంతైతే రెస్పాన్స్ వచ్చిందంటే మోడీ గారే చూసి కంగారు పడే పరిస్థితికి వచ్చాడు. ఎంతో గొప్పగా, ఎంతో ఇదిగా ఆ జనాలను చూస్తుంటే, ఆ కేకలు చూస్తుంటే నిజంగా ఆయన పడిన కష్టానికి ఆ దేవుడు ఇవాళకి బూస్ బంప్స్ వచ్చినాయి. అసలు మాకు చూస్తుంటే బూస్ బంప్స్ వచ్చినాయి. అతను పడిన కష్టం ఎంతైతే కష్టపడ్డాడు అనేదానికి దేవుడు ఇవాళ ఆయన డిప్యూటీ సీఎంలో చూసుకునే స్థానాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మోడీ గారు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు చేతులు పట్టుకొని ఆ స్టేజీ మీద చూస్తున్న విధానం చూస్తుంటే ఒక్కొక్కళ్ళు కూడా గుండెల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చే విధంగా ఎంతో గౌరవప్రదంగా వాళ్ళకి చేరాల్సిన గౌరవం ఇన్నాళ్ళకి చేరిందని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచాక పార్లమెంట్లోకి వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం చేసి మచిలీపట్నం వచ్చిన బాలశౌరి గారికి ప్రజల్లో చాలా స్పందన చాలా బాగొచ్చింది. అలాగే కొల్లు రవీంద్ర గారు ఆయన క్యాబినెట్లో ఆయనకి స్థలం దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వీళ్ళిద్దరు కలిసి మచిలీపట్నం రూపురేఖలు మార్చేయాలని ఫోర్టు పనులు చాలా వేగవంతంగా పూర్తి చేసి, ఇంకా మెడికల్ కాలేజీలో పనులు ఉన్నాయి, అయ్యి ఇంకా చాలా ముఖ్యమైన సమస్యలు మచిలీపట్నానికి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తూచా తప్పకుండా మేము చేస్తామని గతంలో కూడా వాగ్దానం చేశారు. అదే మాట మీద వాళ్ళు ఇవాళ వాగ్దానాన్ని నిరూపించుకుంటానని చెప్పి ఆయన ఇప్పుడే ప్రెస్ మీట్లో బాలశౌరి గారు చెప్పారు. అలాగే కొల్లు రవీంద్ర గారు ఆయన్ని కష్టపడిన వాళ్ళలో చాలామంది ఉన్నాం. మాదివ రాము కానీ, జలీల్ కానీ, నేను కానీ, రామకృష్ణ గారు కానీ, అమీన్ గారు కానీ, ఇంకా చాలామంది ముస్లిం నాయకులు వాళ్ళకి అండదండలుగా ఉండి వాళ్ళకి చాలా సహకరించారు. అదే తీరులో మైనార్టీలకు ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఎంపీ గారు చేస్తారని ఆయన వాగ్దానాలు చేశారు. ఆయన మీద పూర్తి విశ్వాసం మాకుంది. అలాగే కొల్లు రవీంద్ర కూడా జామా మసీద్ దాంట్లో నేను కూడా మీకు సహకరిస్తాను, ఇంకా ఉన్న కురతల పనులు కూడా అవి మీరు పూర్తి చేసుకోండి, నేను ఉన్నానని ఆయన చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.